కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. పొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ అటవీ ప్రాంత భూమిలో అక్రమంగా ఆలయాన్ని నిర్మించారంటూ ఫారెస్ట్ అధికారులు పెన్నా నది సమీపంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని జేసీబీ సాయంతో కూల్చేయడంతో భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఆలయం వద్ద కూడా సిబ్బందితో మాట్లాడారు. బజరంగ దళ్, బీజేపీ నాయకులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ధర్నాకు దిగడంతో తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. చివరకు ఎంఆర్ఓ కలగజేసుకొని 15 రోజుల లోపల ఆలయం తిరిగి నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో హిందువులు ధర్నా విరమించుకోగా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కవిశాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్ గా ఫారెస్ట్ స్థలం. అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలా. అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక 10 సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు 2-3 రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది. అమ్మవారిని స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్ట్ అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న ఫలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను తహసీల్దార్ను అటవీ అధికారులతో మాట్లాడాను. ఆ జరిగిన నష్టాన్ని మొత్తము వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారానే మేడం గారు పరిశీలించి నేను వారం 10 రోజుల్లో క్లియర్ చేసి మళ్ళీ పూర్తి యథాస్థితిలో పెడతానని చెప్పారు. దానికి నేను పూర్తి భరోసాగా ఇంకా నేను తహసీల్దార్ నేను సభాముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. దాని పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను. నేను 2 సార్లు మాట్లాడాను. నేనే పోయి తిరిగి చూపించాను. మొత్తం పరిసర ప్రాంతాలను చూపించాను. ఆమె నాకు ఇచ్చింది వాస్తవమే, పూజారి స్వామి ఇచ్చింది వాస్తవమే. అక్కడే పిట్టగోడ పైన పెట్టాలని చెప్పాను. అక్కడ కింద ఏమైనా పడి చూపించాను. ఎక్కడ అందుబాటులో లేదు. ఆ విషయంలో మేము స్వామితో మాట్లాడి దానికి పూర్వ స్థితి తెచ్చుకుంటాము. ఆ బీగం కొత్త వేసుకొని వారం అన్నారు, 10 రోజులు అన్నారు. 15 రోజుల లోపల పూర్తి బాధ్యత నేను వహించి మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను. తహసీల్దార్ నాకు సంబంధం లేని విషయమైనా మీకు అందరి తరఫున సభాముఖంగా మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను. మీరు సమయంలో పాటించి మీరు దయచేసి మీ రోజులంటే ఎప్పుడు వస్తుంది 20 తేదీ అనుకోండి. 21 లోపల మీకు పూర్తి బాధ్యత చేపించే బాధ్యత నాది. మీ అధికారులతో మాట్లాడారు. ఓకేనా?